అన్న మిస్టర్ బచ్చన్ నిజంగా నాకు బాగా నచ్చింది. అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్‌గా అలాగే మిస్టర్ బచ్చన్ గారు దా మన రవితేజ గారు కూడా ఫ్యాన్‌గా నేను ఈ సినిమాకొచ్చాను. ఎలా చేస్తారు అసలు ఆ పేరు పెట్టడానికి నేను అంటే ఆ పేరు నిలబెడతారా లేదా అని వచ్చాను. సినిమానైతే నిలబెట్టారు. చాలా బాగుంది ఈ సినిమా. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రవితేజ గారి యాటిట్యూడు, అలాగే డ్యాన్స్ స్టెప్స్, అలాగే ఆయన హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా మన మిక్కీజే గారు చేసిన క్యామియో రోల్స్ ఉన్నాయి దీంట్లో అనమాట. క్యామియో సిద్ధు జొన్నగడ్డ కానీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, ఆ క్యామియో రోల్స్ ఈ సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్ అయ్యిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. హరిశంకర్ గారు అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒకసారి చూడదగిన సినిమా. ఏంటంటే రైడ్ సినిమాలో నుంచి ఓన్లీ ఒక పొలిటీషియన్ని ఇంట్లో రైడ్ చేయడం అనే దాన్ని ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, అన్నీ చాలా బాగా తీశారు. అలాగే సాంగ్స్ ఉన్న 4 సాంగ్స్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ అయితే ఆ కొరియోగ్రఫీ అవ్వచ్చు, ఆ పిక్చరైజేషన్ అవ్వచ్చు, అవన్నీ చాలా బాగా తీశారు. రవితేజ గారు ఈ సినిమాతో ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో పెద్ద బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా ఒకసారి చూడదగిన సినిమా, ఒక హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలాగే హరిశంకర్ గారి డైరెక్షన్ గురించి చెప్పాలి. హరిశంకర్ గారు ఈ మధ్యకాలంలో దాన్ని ఏమంటారు, అది ఒక సీరియస్ కాన్సెప్ట్. రైడ్ అనే సినిమా ఒక సీరియస్ కాన్సెప్ట్, దాన్ని ఎంటర్టైన్మెంట్గా రాసుకోవడము, అలాగే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడము. అలాగే కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. కెమెరామ్యాన్ అయంకా బోసు అదరగొట్టేశాడు అనమాట. ఈ సినిమాలో కెమెరామ్యాన్ పనితనాన్ని మీరు చూడొచ్చు. ఫైట్లు చాలా బాగున్నాయి, పాటలు అదిరిపోయినాయి. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నేనేదో బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమాని. కానీ రవితేజ గారికి ఈ మధ్యకాలంలో ఉన్న సినిమాల్లో పోలిస్తే, అంటే 3-4 సినిమాలు పోలిస్తే ఇది ఒక రకంగా యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. ఈ ఇండిపెండెన్స్ డే హాలిడేస్ ఉన్నాయి, అలాగే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి. ఈ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి, తల్లిదండ్రులతో వచ్చి పిల్లలు ఈ సినిమా చూడదగిన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే రైడ్ జరుగుతుంటుంది కదా, రైడ్ జరిగేటప్పుడు కామెడీ చేయకూడదు కాబట్టి ఆ సినిమా కొంచెం సెకండ్ హాఫ్ సీరియస్గా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా చిన్న లూప్ హోల్స్ అనేవి ఉంటాయి, అంటే కొంచెం స్లో అవ్వడం. అలా కల్కి సినిమా తీసుకున్నా, RRR సినిమా చూసుకున్నా కొంచెం స్లో అక్కడక్కడ అవుద్ది. అలాగే ఈ సినిమాలో కొంచెం స్లో సీన్స్ ఉన్నాయి. అంత మాత్రాన ఇది నేనేదో బ్లాక్ బాస్టర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది యావరేజ్ సినిమా, చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. మిస్టర్ బచ్చన్ చూసానండి, సినిమా బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఇంకా సూపర్ డూపర్ ఉంది. అండ్ సినిమా అయితే టోటల్గా ఫేర్ ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఒకటే టాపిక్ పైన రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడనే కొంచెం లైట్ బోర్ ఉంటుంది. మరి సినిమా అయితే సూపర్ ఉంది. మరి వచ్చాడు వచ్చిన టైంలో సూపర్, ఎందుకంటే ఆ టైంలో లాగ్ ఉండే, బోర్ అయితే ఏం లేదు అసలుకే లేదు. సూపర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఎక్కడైతే డల్ అనిపించిందో ఆ టైంలో నీకు సిద్ధు జొన్నలగడ్డ వస్తాడు, ఒక ఫైట్ సీన్ ఉంటే బాగుంటుంది. థియేటర్లో అయితే మా సాంగ్స్ ఓకే బాగున్నాయి, హైలైట్ లేకుండా ఓకే. మ్యూజిక్ బాగుంది. 2 సాంగ్స్ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అనే పాత అనేది తెలియదు, కానీ బాగున్నాయి సాంగ్స్ మాత్రం. హిట్, ఇది పక్కా హిట్టే, ఫ్లాప్ అనే మాట లేదు, ఖచ్చితంగా హిట్. ఈ సినిమా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఎక్కడ చిన్న డౌట్ కూడా రాదు ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ చిన్న లాగ్, అదంతే, మరీ ఎక్కువ కూడా కాదు. మీకు అది కూడా కవర్ అయిపోతుంది టైం బీయింగ్ తోటి. మిస్టర్ బచ్చన్ చాలా బాగుంది. అంటే తన ఎంటర్టైన్మెంట్ ఓవర్మాస్, ఆ దరువులు ఎలాగైతే ఉందో దీంట్లో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చూశాను ఆయన దగ్గర నుంచి. సాంగ్స్ కానీ, ఫైట్లు కానీ, సినిమా బోరే ఉంది, పర్లేదు, చూడవచ్చు. సాంగ్స్ పర్లేదు, డ్యాన్స్ వైజ్గా అయితే చాలా పర్లేదు. అమ్మాయి అయితే డ్యాన్స్ అయితే కొట్టేసింది. తన యాక్టింగ్ కానీ, అమ్మాయి ఎక్స్ప్రెషన్ కానీ నాకైతే ఓవర్మాస్ నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్గా అయితే పర్లేదు, సినిమా చూడొచ్చు. మ్యూజిక్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బచ్చన్ చూసాను, సూపర్. నాకు సినిమా అంతా నచ్చింది బ్రదర్. అంటే రవితేజ గారు ఎలా ఉండాలనుకున్నది ఫ్యాన్స్ ఎలాగ అనుకుంటారో మాస్ ఎలివేషన్స్లో అన్నీ కూడా ఉన్నాయి. సినిమాకి హైలైట్ ఏంటంటే మ్యూజిక్ హైలైట్. లేదు అదేం లేదు.
కొత్త హీరోయిన్ అనిపించలేదు మాకైతే. ధమాకా శ్రీలీల ఎలాగా కొత్త, అప్పుడు కూడా తను కొత్త అయినా కూడా రవితేజ గారు అంటేనే కొత్త డైరెక్టర్లు కొత్త హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ప్రయోగాలు చేయడం అంటే మన రవితేజ గారికి అది వెనతో పెట్టిన విజయ్ కాబట్టి సక్సెస్ అయ్యారు. 100% సినిమా బాగుంది. ఓవరాల్గా రవితేజ గారి సినిమా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, ఎంటర్టైనింగ్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు నిద్రపోక్క అనిపించింది అన్న సినిమాకి. నిజంగా నైట్ చూశాను. సినిమా అయితే మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ లేదన్న. ఎందుకంటే సినిమాలో హరిశంకర్ గారి మాటలు చూశారు కదా మీరు ఏదైనా రేటింగ్ ఇచ్చుకోండి, ఎవరి రేటింగ్ వాళ్ళది, ఏదైతే చేసుకోండి. సినిమా అయితే మాత్రం రిపీట్ ఆడియన్స్ ఉంటారన్నారు. ఈ మాటలు చూసి అబ్బబ్బో ఏదో చేసేస్తారనిపించింది. మిరపకాయ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ యాటిట్యూడ్, కామెడీ, యాక్టింగ్, టైమింగ్ అయితే మాత్రం ఒక ఈడియట్ని చూపించాడు రవితేజ గారు అయితే మాత్రం. 4 సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఆ 4 సాంగ్స్లో కూడా ఇరగదీశారు రవితేజ గారు డ్యాన్స్. బట్ హరిశంకర్ గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు, బోరింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా అంటే సినిమా అంతా కూడా హీరోయిన్ ఎంత గ్లామరస్గా చూపించాలని ఎఫర్ట్ పెట్టాడు తప్ప అటు కథ పరంగా కాబట్టి స్క్రీన్ ప్లే పరంగా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ఆయన హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. రవితేజ గారి లుక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే స్టోరీ పరంగా అయితే వచ్చి బోరింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ వెనకాల పట్టడం, అమితాబ్ బచ్చన్ గారి సాంగ్స్ వేసుకోవడం, ఒక ఆయనకి సరదాగా అనిపించింది, కానీ మాకైతే బోరింగ్ అనిపించింది. అక్కడక్కడ కొంచెం ఓకే బాగా ఒకటి నవ్వుకున్నాం. బట్ సాంగ్స్ బాగున్నాయి, అందులో డ్యాన్స్ అయితే తిరగదీశాడు. బట్ ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్లో 15 నిమిషాలు అయితే బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా జగపతి బాబు ఇంట్లో రేడే అంటూ మమ్మల్ని ఇంకా నువ్వు రీడు అని మా సాయనాన్ని పరీక్షించారనమాట. నన్ను అడిగితే కనుక రవితేజ గారు ఒక్కసారి చూడొచ్చు అన్న సినిమాని. అది రవితేజ గారు ఫ్యాన్స్ అండ్ రవితేజ గారి కోసం ఇష్టపడేవాళ్ళు, ఆయన డ్యాన్సులు ఇష్టపడేవాళ్ళు. బట్ క్లైమాక్స్ ఒక 5 నిమిషాలు అయితే మాత్రం ఒక సస్పెన్స్ ఉంటుంది, అది కూడా బాగుంది. బట్ ఫ్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తాడు. బట్ హీరో ఆ ఫైట్, ఆ ఎలివేషన్ అయితే మాత్రం సూపర్ అనమాట. అంటే నెక్స్ట్ బ్యానర్ మనోడు చేస్తున్న ఆ బ్యానర్లో ఆ హీరో చేస్తున్నాడట. విశ్వప్రసాద్ బ్యానర్లో ఆ హీరో చేస్తున్నాడు కాబట్టి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చాడు. ఆ ఫైట్ బాగుంది, ఆ హీరో ఇంటరాక్షన్ కూడా బాగుంది. బట్ సినిమా పరంగా చూసుకుంటే బిలో యావరేజ్ అన్న. హరిశంకర్ గారి మాటలకి ఆయన చెప్పిన కాన్ఫిడెన్స్ అంటే ప్రమోషన్ కొండంత చేస్తే సినిమాలో ఘోరంతా ఉందన్న. చెప్తున్న సినిమా ఘోరంతా ఉంది. సో మనం రవితేజ గారికి అయితే హిట్ ఇవ్వాలని ఏదో ట్రై చేశాడు, బట్ మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో ఆయన ఎఫర్ట్ ఆయన ఉన్నాడు, బట్ మధ్యలో ఏదో చేయాలనేది టైంపాస్ చేసినట్టు అది అనిపించింది. సో ఓవరాల్గా హరిశంకర్ గారు మీరు ఏది పట్టించుకోరని చెప్తున్నాను, ఏది పట్టించుకోరని నాకు తెలుసు. బట్ సినిమాలు అనేది పబ్లిక్ చూస్తారు, మీడియా చూడదు, పబ్లిక్ చూస్తుంది. మీడియా అనేది ఒక షోకే చూస్తుంది, బట్ పబ్లిక్ అనేది రోజు చూస్తారు. బట్ పబ్లిక్ కోసం తీయండి తప్ప మీడియా కోసం సినిమా తీయకండి. సో ఓవరాల్గా మీ మాటలు తగ్గించండి. సో ఓవరాల్ సినిమా అయితే మాత్రం యావరేజ్ అన్న.